ఏపీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కేంద్రంలో ఇండియా కూటమితో జత కట్టేందుకు సన్నద్ధమవుతున్నారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనతో తీవ్ర ఇబ్బందులు పడిన ఏపీ జనం తెలుగుదేశం కూటమికి భారీ మెజార్టీతో అధికారాన్ని కట్టబెట్టారు. సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో 2 నెలల కాలంలోనే రాష్ట్రం అభివృద్ధి పరుగులు పెడుతోంది. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో ఉండడంతో ప్రజలు ప్రశాంత వాతావరణంలో జీవనం సాగిస్తున్నారు. మరోవైపు అధికారంలో ఉన్న సమయంలో పెద్ద ఎత్తున భూముల కబ్జాలు, అవినీతి అక్రమాలకు పాల్పడిన వైసీపీ నేతలపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. పూర్తి స్థాయిలో ఆధారాలు సేకరించి చట్టపరంగా శిక్షించేందుకు పోలీసు ఉన్నతాధికారులు సిద్ధమవుతున్నారు. దీంతో వైసీపీ నేతలు ఒక్కొక్కరుగా జైలుకెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందా వ్యవహారాలు వెలుగులోకి వచ్చాయి. త్వరలో ఆయన అరెస్టు ఖాయమని ప్రచారం జరుగుతోంది. మరోవైపు అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ అరెస్ట్ అయ్యాడు. చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో త్వరలో జోగి రమేష్, టీడీపీ కార్యాలయంపై దాడి కేసుల్లో వల్లభనేని వంశీ, ఇలా ఒక్కొక్కరుగా వైసీపీ నేతలు జైలు ఊచలు లెక్క పెట్టడం ఖాయమని ఏపీ రాజకీయాల్లో చర్చ జరుగుతుంది. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పైన అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే ఆయనపై 11 కేసుల్లో సిబిఐ కోర్టులో విచారణ జరుగుతోంది. ఇటీవల టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు జగన్మోహన్ రెడ్డిపై ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఏపీలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలోనూ భాగస్వామ్యంగా ఉంది. దీనికి తోడు కేంద్ర ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు కీలకంగా ఉన్నారు. ఈ క్రమంలో జగన్ అక్రమాస్తుల కేసుల విషయంలో ఎప్పుడైనా జైలుకు వెళ్తారన్న టాక్ ఏపీ రాజకీయ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. మరోవైపు వైసీపీ అధికారాన్ని కోల్పోవడంతో ఆ పార్టీకి చెందిన నేతలు ఒక్కొక్కరుగా జగన్ కు దూరం అవుతున్నారు. అధికారం కోల్పోయిన తర్వాత అన్ని వైపుల నుండి ముప్పు తరుముకొస్తుండటంతో జగన్ అలర్ట్ అవుతున్నారు. ఎన్డీఏ కూటమి వైపుకు వెళ్లేందుకు ద్వారాలు మూసుకుపోవడంతో ఇండియా కూటమిలో చేరితే కాస్తైనా జాతీయ పార్టీల నుండి మద్దతు లభిస్తుందని జగన్ భావిస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలో కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ పెద్దలతో జగన్ సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్ ద్వారా ఇండియా కూటమిలో భాగస్వామి అయ్యేందుకు జగన్ ప్రయత్నాలు సాగిస్తున్నారని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఇందులో భాగంగానే ఆయన తరచూ బెంగళూరుకు వెళ్తున్నారు. ఇటీవల బెంగళూరు వెళ్లిన సమయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో జగన్ భేటీ అయినట్లు ప్రచారం జరుగుతోంది. వారం రోజుల కిందట బెంగళూరులో రాహుల్ గాంధీతో జగన్ రహస్యంగా సమావేశం అయినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో వైసీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడంతో పాటు పలు అంశాలపై చర్చించినట్లు సమాచారం. అయితే కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం కాకుండా ఇండియా కూటమిలో చేరతామని రాహుల్ తో జగన్ చెప్పినట్లు వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కానీ రాహుల్ గాంధీ మాత్రం వైసీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తేనే నీకు రాజకీయంగా భవిష్యత్తు ఉంటుందని సూచన చేసినట్లు సమాచారం. తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడానికి జగన్ కొన్ని గొంతమ కోరికలు కోరగా రాహుల్ గాంధీ వాటికి నో చెప్పినట్లు తెలుస్తోంది. అలాంటి డిమాండ్లు చేయడం వల్లే గతంలో కాంగ్రెస్ పార్టీకి దూరమైపోయి ఇప్పుడు ఇలా రాజకీయంగా ఒంటరిగా మిగిలిపోయావని రాహుల్ గాంధీ ఈ సందర్భంగా జగన్ తో అన్నట్లు సమాచారం. సమయం తీసుకొని మీ అభిప్రాయం చెప్పాలని జగన్మోహన్ రెడ్డికి రాహుల్ గాంధీ సూచించినట్లు వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. జగన్ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తుండటంతో ప్రస్తుతం ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఉన్న షర్మిల అలర్ట్ అయ్యారు. ఏపీ రాజకీయాల్లో జరుగుతున్న మార్పులకు అనుగుణంగా భవిష్యత్ను అంచనా వేస్తూ ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల రాజకీయంగా అడుగులు వేస్తున్నారు. గతంలో ఎదురైన అనుభవాల దృష్ట్యా మరోసారి అలాంటి ఛాన్స్ ఇవ్వకుండా కాంగ్రెస్ లో మరింత పట్టు సాధించేలా నిర్ణయాలు తీసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో షర్మిల తీరుతో ఇప్పటికే ఓ వర్గం అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. వారికి చెక్ పెట్టడంతో పాటు ఒకవేళ జగన్ కాంగ్రెస్ పార్టీతో జత కలిసిన వైసీపీని కాంగ్రెస్ లో విలీనం చేసిన తన రాజకీయ భవిష్యత్తుకు ఇబ్బందులు తలెత్తకుండా పార్టీలో తన వర్గాన్ని బలోపేతం చేయడంపై ఆమె దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో రాష్ట్ర జిల్లా స్థాయి కమిటీల్లో తనకు అనుకూలంగా ఉండే నేతలకు షర్మిల ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తున్నారు. తాజాగా ఢిల్లీలో రాష్ట్రాల పీసీసీ చీఫ్లతో ఏఐసీసీ కీలక సమావేశం ఏర్పాటు చేసింది. ఆ సమావేశంలో పాల్గొనేందుకు షర్మిల ఢిల్లీ వెళ్లారు.
పార్టీ రాష్ట్ర కమిటీల్లో తాను సూచించిన వ్యక్తులకు చోటు కల్పించాలంటూ ఏఐసిసి నేతలకు ఈ సందర్భంగా షర్మిల పెద్ద జాబితాని సమర్పించినట్లు తెలుస్తోంది. ఈ జాబితాలో పూర్తిగా తనకు మద్దతుదారులుగా ఉన్న నేతల పేర్లే షర్మిల పొందుపరిచారని సమాచారం. తన అనుకూల వర్గానికి పార్టీ పదవులు ఇప్పించుకోవడం ద్వారా రాబోయే కాలంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా పార్టీలో తన పట్టు చేజారిపోకుండా షర్మిల వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.